ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. మనము రాఘవేంద్రుడి యొక్క ఆరాధనోత్సవాల సందర్భంగా అక్కడి విశేషాలను తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఆ రాఘవేంద్ర మఠంలలో ముఖ్యంగా జరిగేది మూలరాముడి యొక్క ఆరాధన అనేది. అయితే ఆ మూలరాముడి యొక్క విగ్రహాల విశేషం ఏంటి, మరి వాటి యొక్క ఆరాధన ఎటువంటిది, ఎలా జరిగింది, మరి వాటి యొక్క మహిమ ఏమిటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి తప్పకుండా అందరూ చూడండి, లైక్ చేయండి, మరి షేర్ చేయండి, ఇంకా కామెంట్లో ఓం రాఘవేంద్రాయ నమః అని రాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము రాఘవేంద్రుల యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉత్తరారాధన జరిగింది, రేపు సమాప్తం అవుతూ ఉంటాయి. అయితే ఈ రాఘవేంద్ర మఠంలలో మధ్వాచార్యుల నుండి కూడా మూలరాముడి ఆరాధన అనేది చాలా విశేషం. అంటే ప్రతి ఒక్క మఠంలో ఒక దైవాన్ని పూజిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ దైవం యొక్క విశేషం ఏంటి అనేది మనము ఎవరెవరు ఎలా పూజించారు అనేది ఇందులో తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ఈ మూలరాముడిని పూజించడము అంటే మహా తపోనిధులు, శక్తిమంతులైన యతిచార్యులు పూజించినది అన్నమాట. ఈ మూలరాముడిని దర్శించుకోవడం అనేది. ఇప్పుడు రాఘవేంద్ర మఠానికి వెళ్ళామనుకోండి, మంత్రాలయానికి వెళ్తే అక్కడ మంత్రాలయంలో బృందావనంతస్తులైన రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవడం కాదు, అక్కడ ఎన్నో తరతరాలుగా యుగాల పర్యంతంగా మహామహుల చేత పూజలు అందుకున్న మూలరాముడి విగ్రహాలను కూడా మనము చూడగలుగుతాం అన్నమాట, దర్శించుకోగలుగుతాం. ఎంత పుణ్యం అండి అది, చెప్పండి నిజంగా. అంటే ఒక్కొక్క ప్రదేశానికి ఒక మహత్యం ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరో ఒక ఆచార్యుల వల్ల వస్తుంది. అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మంత్రాలయంలో ఉండడం అనేది భగవదేచ్ఛ. అంటే భగవంతుడికి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాడు. భద్రాచలంలో రామదాస్ కోసము అక్కడ రాముడిగా అర్చావతారంలో ఉన్నారు. అలాగే ఇక్కడ మూలరాముడుగా అర్చామూర్తిగా వీళ్ళకి లభించాడనమాట. అలా పరమాత్ముడి సాక్షిగా పరంపరలో విచ్చేసిన ప్రసిద్ధ మూల సంస్థ అయిపోయింది ఈ మంత్రాలయం మఠం అనేది. మరి ఈ మూలపీఠంలో అనేకమైన దేవతా పురుషులు అవతరించున్నారు. ఎందుకంటున్నారు, యతులు వీళ్ళందరూ కూడా దేవతా పురుషులండి. వాళ్ళు అక్కడ నిత్యసూరులుగా ఉన్నవాళ్ళు లోకాన్ని ఉద్ధరించడం కోసము ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు ఈ భూమి మీద అవతరించి వాళ్లకు అప్పచెప్పిన కార్యాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ ప్రజలను చైతన్యపరిచి వారు ఈ శరీరాలను నుంచి నిష్క్రమిస్తారనమాట. అందుకని వాళ్ళను ఏమంటారు, దేవతా పురుషులు అంటారు వాళ్ళను. అట్లా ఈ మూలరాముని పూజించి లోకానికి మహోపకారం చేశారు. మరి ఆ మూలరాముణ్ణి పూజించడము అనేది వాళ్ళు కూడా దేవతా పురుషులు, దేవతలు కూడా మరి శ్రీమన్నారాయణుని పూజిస్తారు. అందుకని మూలరాముని రూపంలో ఆ భగవంతుణ్ణి పూజించేవాళ్ళు అన్నమాట వీళ్ళు. ఆ విధంగా పూజించడం వల్లనే ఈ లోకానికి ఎంతో మహోపకారం. ఇప్పుడు మఠాలలో వాళ్ళందరూ పూజలు చేయడము, హోమాలు చేయడము ఇవన్నీ ఎందుకు చేస్తారండి? ప్రజలందరూ బాగుండాలి, లోక కళ్యాణం కోసం వాళ్ళు పూజలు చేస్తారు. అది కాబట్టి వాళ్లకు చేసే వాటికి మనము
సహకరించాలి. సహకరించినప్పుడు మనము కాస్త పుణ్యాన్ని పొందుతాము, మరియు మనము ధన్యులమవుతాం అన్నమాట. అయితే ఇక్కడ వాయుదేవుడి అవతార రూపమైన మధ్వమత్ సంస్థాపనాచార్యులు ఎవరు? ప్రప్రథమంగా మదానంద తీర్థులు వచ్చారట ఆ వాయుదేవుడి అవతారంగా. అయితే అప్పుడు ప్రప్రథమంగా ఈ శ్రీ మూలరాముని పూజించుటకు ఏం చేసిండ్రు? మూలరాముని పూజించాలి నేను అని వాళ్ళ శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యుల్లో రెండవ శిష్యుడైన నరహరి తీర్థులను వెళ్ళి గజపతి అనే రాజు ఉండేవాడు. అప్పుడు ఆ రాజరికాలు ఉండేవి కదా, ఆ గజపతి యొక్క రాజ్యంలో భాండారంలో ఉన్న శ్రీ మూలరాముణ్ణి తీసుకునిరా అంటే, అప్పుడు విగ్రహాలను తురకాలు వచ్చినప్పుడు ఎత్తుకపోయేటోళ్ళు. వీళ్ళు కొన్ని విగ్రహాలను తీసుకొని వెళ్ళి దాచిపెట్టేటోళ్ళు. ఇట్లా కొన్ని భాండారాలలో దాచడం జరిగిందనమాట. అట్లా ఇది గజపతి బండారంలో ఉందట ఈ మూలరాముడి విగ్రహం. అయితే ఎప్పుడైతే ఈ మదానంద తీర్థులు వచ్చిండ్రో వారు ఆ మూలరాముని తెప్పించడానికి ప్రయత్నం జరిగింది. అంతకుముందు అంటే ఈ పీఠము ప్రప్రథమంగా వచ్చిన వారు ఈ మూలరాముణ్ణి తీసుకురావడం, ఆరాధించడం జరిగిందనమాట. అయితే అప్పుడు ఆ నరహరి తీర్థులు గురువుగారి మాటను అనుసరించి అనేక సంవత్సరాలు గజపతి బండారంలో ఉన్న కళింగ రాజ్యాన్ని పరిపాలించాడట. పరిపాలించి ఆ మూలరాముని విగ్రహాన్ని తీసుకొని మధ్వాచార్యులకు సమర్పించారు. అంటే మదానంద అన్న మధ్వాచార్యులన్న ఒకళ్ళేనండి. వీరే ప్రప్రథమంగా ఈ ద్వైత మత పీఠాన్ని స్థాపించారు కాబట్టి వీరే మఠ ఆచార్యులు అన్నమాట. అయితే ఆ మూలరాముని విగ్రహాన్ని 2 నెలల 20 రోజుల పాటు మొత్తం 80 రోజులు ఆ మూలరాముని విగ్రహాన్ని పూజించారట వీరు మధ్వాచార్యుల వారు. తర్వాత వీరు అలా పూజించిన తర్వాత వీరిలో ప్రథమ శిష్యుడు ఎవరైనా గురువు గారికి శిష్యులలో ఒక నెక్స్ట్ పీఠాధిపతులు ఎవరు అనేది నిర్ణయించుకుంటారు. వాళ్ళను ప్రథమ శిష్యుడు అంటారు. అట్లా పద్మనాభ తీర్థులు ఉన్నారట. ఆ పద్మనాభ తీర్థులకు ఈ విగ్రహాన్ని పూజ చేయడానికి ఇచ్చారట. అట్లాగే శ్రీ మధ్వాచార్యులు అంతకుముందే ఒక రాముని విగ్రహాన్ని నిర్మించి పూజిస్తూ ఉండేవాళ్ళట. దాని పేరేంటిది అంటే దిగ్విజయ రామదేవుడు. అయితే వీరు దేశమంతా తిరిగి దిగ్విజయంగా వచ్చినప్పుడు ఈ విగ్రహాన్ని వీరు నిర్మించి పూజించడం ప్రారంభించిండ్రు. అట్లా మధ్వాచార్యులు నిర్మించి పూజించిన రాముడేమో దిగ్విజయ రాముడు, మూలరాముడేమో వాళ్ళకు తరతరాలుగా యుగాల పర్యంతము వచ్చినది, దైవదత్తంగా వచ్చిందనమాట. అవి 2 కూడా పద్మనాభ తీర్థులకు ఇచ్చారట. ఈ పద్మనాభ తీర్థులు ఎవరు అంటే చాలా ప్రసిద్ధి చెందిన పండితులు. వీరు గోదావరి తీరమైన ఓరుగల్లు దేశానికి మరియు రాజస్థాన్ రాజ్యానికి కూడా ఆస్థాన పండితులు ఉండేవాళ్ళట. అయితే ఒకసారి ఏమైంది, వీరు అద్వైత మతాచార్యులుగాను ఉన్నప్పుడు శోభన భట్టు అనే ప్రసిద్ధ నామంతో ఉండేవారు వీళ్ళు. అప్పుడు వీరు అద్వైత సిద్ధాంతాన్ని పాటించేవారు. ఎవరు? పద్మనాభ తీర్థులు. వారి పేరు శోభన భట్టు అని ఉండేది అప్పుడు. అయితే ఓసారి ఏమైందట, ఈ మధ్వాచార్యులు అక్కడికి వచ్చారట. వచ్చినప్పుడు వీరికి ద్వైత అద్వైత సిద్ధాంతాల గురించి
ఇద్దరు వాక్యార్థము అంటే వాదనలు జరిగినాయి. ఆ సమయంలో శోభన భట్టు వారు స్థిరీకరించలేకపోయినరు అద్వైత సిద్ధాంతాన్ని. అప్పుడు ద్వైత సిద్ధాంతాన్ని వీరు చక్కగా సిద్ధాంతీకరించడం వల్ల వారు అపజయాన్ని ఒప్పుకొని వీరికి శిష్యుడిగా మారిండ్రు ఆ పద్మనాభ తీర్థులు. అప్పటి నుంచి వీరు ఈ ద్వైత సాంప్రదాయంలో వీరికి శిష్యుడుగా మారి తర్వాత సన్యాసం స్వీకరించుకున్నారు. ఆ సన్యాసం తీసుకున్నప్పుడు ఆ మఠానికి వెళ్ళి అనేకమైన గ్రంథాలను ఆచార్యుల ద్వారా తెలుసుకొని ఆ శాస్త్రజ్ఞానాన్ని అంతా తీసుకున్న తర్వాత అప్పుడు ఈ పీఠానికి అధిపతిగా వేదాంత సామ్రాజ్యాన్ని, మూలరాముల విగ్రహాన్ని మరియు దిగ్విజయ రాముణ్ణి అన్నిటినీ కూడా ఈ పద్మనాభ తీర్థులకు అప్పగించారు మన మధ్వాచార్యులు. అట్లా ఆ పీఠాన్ని అలంకరించిన తర్వాత శ్రీ మూలరాముని మరియు దిగ్విజయరాముని విగ్రహాన్ని పూజ చేసి వారు కూడా వారి శిష్యుడు నరహర తీర్థులు. అసలు మూలరాముడు రావడానికి కారణము నరహరి తీర్థులే. గజపతి దేవుడి దగ్గర రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి వారిని ఒప్పించి వాళ్ళ బండారంలో ఉన్న మూలరాముని విగ్రహాన్ని తీసుకొచ్చిన వారు నరహరి తీర్థులు. ఇప్పుడు ఈ పద్మనాభ తీర్థుల శిష్యులు కాబట్టి వీరు పద్మనాభ తీర్థులు ఈ నరహరి తీర్థులకు వేదాంత సామ్రాజ్యాన్ని, ఈ రామద్వయ విగ్రహాలను అనుగ్రహించారన్నమాట. అప్పుడు ఈ పద్మనాభ తీర్థులు బృందావనస్తులైనరు. తర్వాత ఈ నరహర తీర్థ శ్రీపాదులు కూడా పూర్వాశ్రమంలో వీరి పేరేంటి రామశాస్త్రి. అయితే వీరు కూడా అద్వైతులే, మధ్వాచార్యుల శిష్యులైనరనమాట. ముందు అంతా అద్వైత మతం ఉండే శంకరాచార్యుల వల్ల. తర్వాత ఈ మధ్వాచార్యులు వచ్చినప్పుడు వీరు ద్వైతులుగా మారిండ్రనమాట. అయితే ఈ మధ్వాచార్యులతోని ద్వైతులుగా మారి వీరికి శిష్యులయ్యి సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువులైన పద్మనాభ తీర్థుల నుండి వేదాంత సామ్రాజ్యాన్ని స్వీకరించిండ్రు నరహరి తీర్థులు. అలా స్వీకరించిన వారు 9 సంవత్సరాలు ఈ పీఠాన్ని అలంకరించి వారు కూడా హంపి క్షేత్రంలో బృందావనంతస్తులైనరు. ఆ తర్వాత వీరు మాధవ తీర్థులు, అక్షోభ్య తీర్థులు అని వచ్చిండ్రు. వాళ్ళ తర్వాత శ్రీ జయతీర్థులు ఈ ప్రతిమలను పరంపరానుగుణంగా పూజించారన్నమాట. అయితే ఈ జయతీర్థులు అనే వారినే టీకాచార్యులు అంటారు. ఎందుకంటారు అంటే ఆచార్యులు మధ్వాచార్యులు రాసిన ఎన్నో గ్రంథాలు ఎవరు చూడకుండా వీలు లేకుండా ఉన్నాయి. అయితే వీరు వచ్చిన తర్వాత వాటన్నిటికీ వ్యాఖ్యానాలు, టీకా అంటే వ్యాఖ్యానం రచించిండు. ఇప్పుడు గ్రంథం లాగానే ఉంటే ఎవరు చదవలేరండి, అర్థం చేసుకోలేరు. దానికి వ్యాఖ్యానం రాసినప్పుడు దాంట్లోని అర్థ విశేషాలన్నీ అందరూ సులభంగా తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా జయతీర్థులు ఈ మత పీఠాన్ని అందరికీ పరిచయం చేసిండ్రు. ఈ వీరు రాసిన గ్రంథాలను పరిచయం చేసిండ్రు. అందరూ చదువుకునేట వీలుగా వీరు చేసిండ్రు. వీరు కూడా కొన్ని రచించారు. దాంట్లో శ్రీమన్ న్యాయసుధా గ్రంథము అనేది బాగా ప్రసిద్ధి పొందింది. చాలామంది చదివి మెచ్చుకున్నారన్నమాట అటువంటి గ్రంథము అది. అయితే వీరు పూజించిన తర్వాత యతిపుంగవులు శ్రీ మూల దిగ్విజయ వీరు కూడా ఒక రాముడి విగ్రహాన్ని పూజించుకున్నారట ముందు. కాబట్టి దాన్ని ఏమంటారు అంటే జయరాముల విగ్రహం అంటారు. ఇప్పుడు అయినాయి 3 విగ్రహాలు అయినాయి. మూలరాముడు ఒకటి, దిగ్విజయరాముడు ఒకటి, జయరాముల విగ్రహం ఒకటి.
3 విగ్రహాలను కూడా పూజించేది వీరు. అట్లా మరి మహాతపస్వి అయిన శ్రీ సురేంద్ర తీర్థులు ఈ 3 విగ్రహాలను పూజ చేస్తూ, అంటే జయతీర్థుల నుండి వీరు శిష్యులయ్యి పీఠాధిపతులైనారన్నమాట. వీరు ఉపవాసంతో 3 సార్లు భూ ప్రదక్షిణ చేసిండ్రట. చూసిండ్రా, ఈ 3 విగ్రహాలను పూజిస్తూ ఉపవాసం చేస్తూ భూమి అంటే ఈ భారతదేశం అంతా కూడా 3 సార్లు ప్రదక్షిణాకారంలో తిరిగిండ్రట. తర్వాత వీరు విజయేంద్రులకు ఈ విగ్రహాలను వేదాంత సామ్రాజ్యాన్ని కూడా విధి ప్రకారము అప్పగించిండ్రు. విధి ప్రకారం అంటే మనం మొన్న చూసినాం కదా, కంచి పీఠాధిపతి వారి ఉత్తర పీఠాధిపతులను స్వీకరించింది. అట్లా ఆ పద్ధతిగా వీళ్ళు స్వీకరిస్తారన్నమాట. ఇట్లా మరి విభుదేంద్ర తీర్థులకు స్వప్నంలో దొరికిందట అహోబిల శ్రీ షోడశ బాహు నృసింహ విగ్రహం. అప్పుడు ఈ విభుదేంద్ర తీర్థులు ఈ నృసింహస్వామి విగ్రహాన్ని కూడా పూజించడం మొదలుపెట్టిండ్రు. ఎందుకంటే వారికి కలలో కనిపించి చెప్పిండ్రు కాబట్టి ఆ విగ్రహం ఎక్కడుందో తెలుసుకొని దాన్ని తీసుకొచ్చి వాళ్ళు పూజ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ 3 రాముడి విగ్రహాలతో పాటు ఒక నృసింహ విగ్రహం కూడా చేరింది. అట్లా ఈ పరంపరలో ప్రస్తుతం ఈ విగ్రహాన్ని పీఠాధీశులు భక్తులకు చూపించేటప్పుడు చెప్తారనమాట. ఇది జయరాములు, ఇది దిగ్విజయరాములు, ఇది విభుదేంద్ర నృపలాది శ్రీ నృసింహదేవుడు అని మనకు చెప్తారు వాళ్ళు అని కీర్తిస్తూ ఉంటారన్నమాట. అట్లా సుధీంద్రులు ఈ విగ్రహాన్ని పూజ చేసి తమ చేత పూజింపబడిన గరుడ వాహన శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం. ఈ సుధీంద్ర తీర్థులు వచ్చిన తర్వాత అందులో లక్ష్మీనారాయణ విగ్రహం, గరుడ వాహనం మీద లక్ష్మీనారాయణులు ఉన్నటువంటి విగ్రహం అన్నమాట. దాన్ని కూడా ఈ విద్యామఠమైన శ్రీ హంసనామక మఠంలో ఇది కూడా చేరిపోయింది. అంటే 5 విగ్రహాలు అయినాయి అన్నమాట. ఇట్లా ఈ సుధీంద్ర తీర్థులే తమ శిష్యుడైన రాఘవేంద్ర తీర్థులు. మన రాఘవేంద్ర స్వామి, ఇప్పుడు మనం పూజించే రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల నుండి శిష్యుడిగా సన్యాసం స్వీకరించారు. తర్వాత విద్యాపీఠానికి పీఠాధిపతి అయినారు అన్నమాట. అయితే ఈ రాఘవేంద్రులు ఎప్పుడైతే పీఠాధిపతులు అయినరో అప్పుడే ఈ మాంచాల గ్రామాన్ని తీసుకోవడము, ఈ మంత్రాలయము అనేది ప్రసిద్ధి చెందింది. అక్కడ విద్యాపీఠం స్థాపించబడి అక్కడ ఈ దేవాలయం అనేది ఏర్పడింది. అక్కడే వీరు బృందావన అంతస్తులు అయినరు. అయితే వీరు ఏం చేసిండ్రు అంటే వీరు ఉడిపికి వెళ్ళి ఉడిపిలో అక్కడ చంద్రికాచార్యులు రచించిన తాత్పర్య చంద్రిక అనే గ్రంథానికి ప్రకాశ అనే వ్యాఖ్యానాన్ని రచించి మెప్పు పొందిండ్రు. ముందు ఉడిపికి వెళ్ళిండ్రు అన్నమాట. అయితే అక్కడ రాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉడిపి కృష్ణుడు కదా, కాబట్టి సంతాన కృష్ణ ప్రతిమను ఇచ్చారట వారు. దాన్ని వీరు పూజించేవారు ముందు నుంచి, పీఠాధిపతులు కాకముందు. అట్లా సచ్చిదానమునందు పూజించి అదేంటి ఉడిపిలో ఆ కృష్ణ విగ్రహాన్ని పూజించారు. కాబట్టి ఈ రాఘవేంద్ర తీర్థులు మూలరాముని పూజా మహిమను ప్రపంచానికి చాటి సశరీరంగా బృందావనం ప్రవేశం చేసిండ్రు కదా. అప్పుడు ఈ సశరీరంతో మంత్రాలయంలో బృందావనం నందు హయగ్రీవ స్వామిని స్మరిస్తూ ఉంటారు. వారు జపం చేసుకుంటూ అందులో కూర్చున్నారన్నమాట. అప్పుడు ఆ బృందావనాన్ని మూసివేయడం జరిగింది. వారు చెప్పిన సమయం ప్రకారం, అంటే ఇప్పటికీ ఆ స్వామి అందులో ఉండి
హయగ్రీవ మంత్రాన్ని జపం చేస్తుంటారు. కాబట్టి అటువంటి రాఘవేంద్రులు వల్ల ఈ మంత్రాలయము బాగా ప్రసిద్ధి చెందింది. కలియుగంలో ఇది కల్పవృక్షంగా మారిందన్నమాట. అయితే ఈ పరంపరలో రాఘవేంద్రుల తర్వాత సుమతీంద్ర తీర్థులు ఈ మహావిద్యావంతులైన ఈ పీఠానికి వారు పీఠాధిపతులైనరు. అయితే వీరి వల్ల దక్షిణ భారతంలో బాగా ప్రసిద్ధి పొందింది. వీరు ఎక్కువ ప్రచారం చేసిండ్రు అనమాట రాఘవేంద్రుల గురించి. అట్లా తర్వాత వీరి శిష్యులుగా వాదేంద్రులు, ధీరేంద్రులు, సుమమేంద్రులు ఇట్లా చాలామంది ఆ పరంపరలో వస్తూ మూలరాముణ్ణి పూజించారన్నమాట. అట్లా నవమంత్రాలయ శిల్పి అనే పేరుతోని ప్రసిద్ధి పొందింది ఎవరు అంటే సుజయీంద్రులు అనేవారు. వీరి వల్ల పీఠము చాలా పుణ్యక్షేత్రంగా వెలుగొందింది. వీరు ఎన్నో సంస్కరణలు రూపొందించారు. తర్వాత చాలా మార్పులు చేసిందనమాట ఈ మంత్రాలయంలో. దానివల్ల అదే ఒక క్షేత్రంగా చాలా సదుపాయాలను కల్పించి భక్తులకు వీలుగా మళ్ళీ ఈ మఠం గురించి వీరు చాలా ప్రచారం కూడా చేసిండ్రు. చాలా చేయడం వల్ల దీనికి ప్రసిద్ధి చెందిందనమాట. అప్పటి నుంచి మంత్రాలయము బాగా ప్రసిద్ధులు పొందిన క్షేత్రంగా మారింది. అయితే వీరు మరి చాలా కాలం ఉన్నారు అక్కడ. 23 సంవత్సరాలు ఈ పీఠానికి పీఠాధిపతులుగా ఉన్నారు. అందుకనే ఇది వారికి సాధ్యమైందనమాట. తర్వాత వీరు 86లో బృందావనంతస్తులైనరు. మరి వీరు సుషమేంద్ర తీర్థులకు పీఠాధిపతులుగా నియమించారు. ఇక సుషమేంద్ర తీర్థులు అంటే రాఘవేంద్ర స్వామి మళ్ళీ వచ్చిండు అన్నట్టుగా ఉంటారు అని చెప్తారు. మరి మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. అయితే అట్లా ప్రసిద్ధి పొందింది. ఆ సుషమేంద్రులు అనగానే రాఘవేంద్రులే అన్నట్టు భక్తులు భావిస్తారు అని. అంటే మాట కానీ అన్నీ కూడా ఆ విధంగానే అనిపిస్తాయట. అట్లా పిలుచుకునేవారు రాఘవేంద్రులే అని అనేవారట. అటువంటి సుషమేంద్రులు తమ చేతులతో సంజాతులై శ్రీ సుయతీంద్రులకు ఈ విగ్రహాలను ఆ అధికారాన్ని వేద సామ్రాజ్యాన్ని సుయతీంద్రులకు అప్పగించారు. వారు కూడా బృందావనంతస్తులైన. అప్పుడు ఈ మూలరాములను పూజించి పుణ్యాన్ని భక్తులకు దారవస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు సుబుధీంద్ర తీర్థులు ఉన్నారు. ఈ సుయతీంద్రులు కూడా పరమపదానికి వెళ్ళిండ్రు. ఇప్పుడు మనకు సుబుధేంద్ర తీర్థులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ రేపు వీటికన్నిటికీ అభిషేకం చేసి ఆ జలాలతో ఆ పుణ్యాన్ని భక్తులకు దారవస్తారు లోక కళ్యాణం కోసం. మరి దానికోసమే ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందరూ అనండి. సాయత్ర రామో ప్రతిమాస్తి తత్ర చతురపుమర్తి సతతం చకాసి. అంటే దీని అర్థము శ్రీ మూలరాముడు ఎక్కడ పూజింపబడతాడో అక్కడ ధర్మ అర్థ కామ మోక్ష అనే చతుర్విధ పురుషార్థములు కలుగుతాయి అని శ్రీ రాఘవేంద్ర విజయం అనే గ్రంథంలో చెప్పబడింది అని ఈ శ్లోకాన్ని చెప్తూ మన కోసము వీరు వాటికి పూజ చేసి వాటిని అందరి మీద చల్లుతారనమాట నీళ్ళు. అంటే దర్శించుకున్న వాళ్ళు పుణ్యాత్ములు ఆ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మనం అక్కడికి వెళ్ళకపోయినా ఇది విని ఈ శ్లోకాన్ని చదువుకొని
ఆ రాఘవేంద్రులకు నమస్కరించుకోండి, స్మరించుకోండి. మీ ఇంట్లో ఫోటో ఉంటే మొక్కండి, లేకుంటే మనసులో స్మరించుకోండి, నమస్కరించుకోండి. ఆ రాఘవేంద్రుల అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.